క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసింది. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య హత్తుగాను వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామాన హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి, సృష్టి ఆది నుండి దేవుడు వీరిద్దరిని ఎలా చేసిందంటే పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసింది. కలుగు చేసిన తరువాత వారిద్దరిని జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు దేవుడు అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ ఏక శరీరముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ రోజున వివాహమైన తరువాత భార్య భర్త వీళ్ళిద్దరు కలిసి ఉండే విధానం కొన్ని కుటుంబాల్లో ఉండదు. వీరిద్దరు వేరువేరుగా ఉండే విధానం కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుడు చెప్పినట్టు ఏక శరీరమై ఉందురు అని చెప్పినట్టు అసలు వాళ్ళిద్దరు కొంచెం కూడా ఎడం అనేది ఉండదు. ఆ విధంగా ఉంటారు కొన్ని కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లోని వారు ఏదో పెద్దలు చేశారుగా వివాహం, ఇక ఉండాలే తప్పదులే, పిల్లలు పుట్టారు అనే విధానంలో ఉంటారు. అలా ఉన్నవారు ఏం చేస్తారంటే భర్తకు టార్చర్ చూపిస్తుంటారు, భయంకరమైన విధానంలో చూపిస్తుంటారు. ఎలాంటి టార్చర్ చూపిస్తారు అని అంటే, అసలు ఆ భర్త ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే విధంగా భార్య అంత టార్చర్ పెడుతుంది, అంత విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందని అంటే, వీడు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరు వీళ్ళు అని అంటే క్రైస్తవులే. ఒక అన్యులు బయటికి వెళ్ళి చూస్తే అన్య స్త్రీలు కానీ అన్య పురుషులు కానీ వాళ్ళు ఉండే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కువగా అసలు అన్యోన్యత భార్యాభర్త అంటే వీళ్ళు అనే విధంగా ఉంటారు వాళ్ళు. క్రైస్తవ కుటుంబాల్లో మాత్రం వీళ్ళేం భార్యాభర్తలో ఎప్పుడు అలుసుకోవటమే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసలు వీళ్ళకి సఖ్యత అనేది ఉండదు, ఎప్పుడు ఇంతేనా అనే విధానం ఉంటుంది. ఒక ప్రాంతంలోని ఒక పోలీసు ఆయన అంటే అక్కడికి ఆ ఏరియాలో ఉంటున్నాడు వాళ్ళ కుటుంబంతో సహా. ఆ ఏరియాలోనే పాస్టర్ గారు తర్వాత వాళ్ళ కుటుంబం ఉంటున్నారు. అయితే సాయంత్రం రాత్రి అయ్యేసరికి ఈ పాస్టర్ గారు ఈ ఇంట్లో ఎప్పుడు గొడవే. ఆ గొడవ వచ్చేసరికి నైట్ ఆ పోలీసు వాళ్ళు అతను నైట్ డ్యూటీ చేసుకుని 9-10 ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవారు అంటే పంచాయతీ కోసం. అప్పుడు ఒకసారి 2 సార్లు చూసి ఆ పోలీసు వారు ఆయన అన్నంట, పాస్టర్ గారు మీరే మాకు చెప్పేది, కానీ మీరే మా దగ్గరకు వస్తున్నారు, ఏంటండి ఇది అని అన్నాడు. అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 10 మందికి చెప్పే ఆయనే 10 మందికి చెప్పే ఆ కుటుంబమే పరువు తీసుకునే కాడికి వెళ్ళిపోతుందనంటే, బజార్ను పడుతుందనంటే కారణం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కడే నువ్వు పరీక్షించుకో. ఏ ఒక్కరూ నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలైనా ఉంటాయి, కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చునే కానీ విని ఒక్కరైనా మారితే ఆనందం, మారకపోతే ఏం ప్రయోజనం ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.